హాయ్! హలో! నమస్తే. నేను మీ పవన్. వెల్కమ్ బ్యాక్ టు ఏ పేజ్ ఆఫ్ ఉషా. ఈ వీడియో లెంత్ అయితే ఉండదు. సో, స్కిప్ చేయకుండా వీడియోనైతే పూర్తిగా చూడండి. అండ్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని, ఆ తర్వాత వీడియోనైతే స్టార్ట్ చేయండి. అండ్ లైక్ కొట్టడం మర్చిపోకండి. చాలామంది లైక్ కొట్టకుండానే వీడియో చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు. ఒకవేళ మా ఛానెల్‌లోని మేము పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ దెన్ సబ్స్క్రైబ్ అండ్ కంటిన్యూ టు వాచ్ అవర్ వీడియోస్ డైలీ. ఇంక మొదలెడదాం. ఈ పర్టిక్యులర్ వీడియోలో ఈ వీక్ అనాలిసిస్‌తో పాటు టాప్ 1, టాప్ 2 అండ్ టాప్ 3 ఎవరు ఫిక్స్ అయ్యారో క్లియర్‌గా తెలుసుకుందాం. ఏంట్రా ఈడు ఇంకా 'బిగ్ బాస్' ఎండ్‌కి ఇంక రాలేదు. అప్పుడే టాప్ 1, 2, 3 అని చెప్తున్నాడు అని చెప్పి అనుకోవచ్చు. బట్ నేను ఇప్పటి వరకు అనాలిసిస్ చేసిన దాన్ని బట్టి వోటింగ్స్ చూస్తే మీకే అర్థమైపోతది. ఎవరు టాప్ 1, 2 అండ్ 3 ఉండబోతున్నారో. ఓకే. స్టార్టింగ్ విత్ దిస్ వీక్ అనాలిసిస్. ఈ వీక్‌లో ప్రతి ఒక్కళ్ళకైతే కంటెంట్ దొరికింది. ఎందుకు చెప్తున్నానంటే, అందరూ నామినేట్ అయ్యారు గాబట్టి. అందరూ నామినేట్ అయ్యారు. అండ్ అందరూ ఎవడు ప్రయత్నం వాడైతే చేశాడనమాట. నేను కంటెంట్ ఇస్తానంటూ, నేను కంటెంట్ ఇస్తానంటూ. సో, అండ్ ఇంకోటి ఈ పర్టిక్యులర్ వీక్‌లోను కూడా ఇంట్రెస్టింగ్‌గానే అనిపించింది. స్కిట్ ఏదైతే ఉందో స్కిట్ అంటున్నానండి. ఆహ్, టాస్క్ ఏదైతే ఇచ్చాడో కెప్టెన్సీ టాస్క్ అనొచ్చు, లేదా ఇమ్యూనిటీ టాస్క్ అనొచ్చు. సో, ఇదైతే కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే అనిపించింది. ప్రతి ఒక్కరి ప్రయత్నాలు ప్రతి ఒక్కళ్ళు చేశారు. అంటే నేను ఆడుతున్నానని చెప్పి. సో, ప్రతి ఒక్కళ్ళ వైపు కెమెరా అయితే తిరిగి కంటెంట్ అయితే క్యాప్చర్ చేసింది. సో, అదొక్కటి ప్లస్ పాయింట్ అందరికి. అండ్ నామినేట్ అందరూ అయ్యారని చెప్తున్నాను. బట్ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా నామినేట్ అవ్వని వాడు ఒకడున్నాడు. అందరికి తెలిసిందే. అది ఇమ్మాన్యుయల్. సో, ఇమ్మాన్యుయల్ స్టార్టింగ్ నుంచి నామినేట్ అవ్వకపోయినా ఆయన ప్రయత్నం ఆయన చేస్తూనే ఉన్నాడు. ఆయన గేమ్ ఆయన ఆడుతూనే ఉన్నాడు. ఎవ్రీ వీక్, ఎవ్రీ డే కష్టపడుతూ కంటెంట్ ఇస్తూనే ఉన్నాడు. సో, ఆబ్వియస్‌గా ఆయనకి పాజిటివిటీ అయితే ఎప్పుడు ఉంటది. బట్ ఒక మైనస్ చెప్పాను కదా! ముందు వీడియోలో కూడా ఆల్రెడీ చెప్పాను. బట్ ఒకవేళ ఆయన నామినేషన్‌లోకొచ్చినా కూడా సేవ్ అవుతాడు. బట్ వస్తే మంచిది జనాల్లోకెళ్ళొస్తాడు గాబట్టి. సో, చెప్పాను గదా! లైక్ ఎడ్జ్ గెస్ సినారియోస్. సో, ఒకవేళ నామినేట్‌లోకొచ్చి ఇద్దరు లైక్ టాప్ 3 పీపుల్ ఉన్నారు అనుకుంటే లైక్ తనుజ, పవన్ అండ్ ఇమ్మాన్యుయల్ ఉన్నప్పుడు ఆబ్వియస్‌గా ఇమ్మాన్యుయల్ ఎలిమినేట్ అయిపోతారు. ఎందుకంటే టాప్ 1, 2 తనుజ అండ్ పవన్ ఉండబోతున్నారు గాబట్టి. సో, అందుకని ఆయన కూడా నామినేట్ అయ్యి ఓటింగ్ ప్రకారంగా సేవ్ అయితే ఆయనకి కూడా ప్లస్ పాయింట్ అవుతది. స్టార్టింగ్ నుంచి అదే చెప్పాను. అండ్ నేను ఎండ్‌లో రివీల్ చేద్దాం అనుకున్నాను టాప్ 1, 2, 3 అనేది. బట్ ఇప్పుడే రివీల్ చేశాను. సో, టాపిక్ వచ్చింది కాబట్టి. సో, యాహ్! ఆ అనాలిసిస్ అయితే తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ పర్టిక్యులర్ వీడియోలో నాకు సుమన్ గారు ఎంటర్‌టైన్ చేసే విధానం నచ్చింది. సో, మీకెలా అనిపించింది సుమన్ గారి ఎంటర్‌టైన్‌మెంట్ కామెంట్‌లో చెప్పండి. అండ్ నేనిప్పుడు టాప్ 1, 2, 3 గురించి మాట్లాడాను కదా! ఆ టాప్ 1, 2, 3లో ఎవరు ఉండబోతున్నారని మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్‌లో చెప్పండి నాకు. ఓకే. సో, ఇప్పుడు టాప్ 1, 2, 3 గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కెప్టెన్ అయ్యారు. లైక్ ఆల్‌మోస్ట్ ఆల్ లైక్ 8 మెంబర్స్ అయితే కెప్టెన్ అయిపోయారు. ఓకే. డిఫరెంట్ ఐ మీన్ లైక్ డిఫరెంట్ పీపుల్ 8 మెంబర్స్ కెప్టెన్ అయితే అయిపోయారు. మన 'బిగ్ బాస్ 9' సీజన్‌లో. ఓకే. సో, నార్మల్‌గా ఇప్పటిదాకా కెప్టెన్ అయింది ఒక లెక్కైతే, ఈ వీక్ తనుజ అవ్వడం ఒక లెక్క. ఎందుకు చెప్తున్నాను? ఎందుకంత హైప్ ఇస్తున్నానంటే, అలా హైప్ క్రియేట్ చేసుకుంది తను. స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్క టాస్క్‌లోని ఇన్వాల్వ్ అయ్యి, ప్రతి ప్రతి ఒక్క టాస్క్‌లో 100% ఇస్తూ, ప్రతి గేమ్ ఆడుతూ, లాస్ట్ అంటే లైక్ గెలిచిందా, ఓడిందా పక్కన పెడితే తన ఎఫర్ట్ అయితే ప్రతి టాస్క్‌లో ఉన్నది. నేనేదో ఫ్యాన్ అని చెప్పట్లేదు. బట్ అందరూ చూసారు. అందరికీ తెలుసు అండ్ తనెలా ఆడిందో. ప్రతి కెప్టెన్సీ టాస్క్‌లోని లాస్ట్ వరకు వచ్చి సపోర్ట్ లేక ఓడిపోయేది ఆ అమ్మాయి ఒక్కరితే. సో, ఫైనల్‌గా ఒక బిగ్ ఎలివేషన్ అయితే బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తూ తనుజ అయితే కెప్టెన్ అయిపోయిందనమాట. సో, ఇది ఒక బిగ్ ఇంపాక్ట్ అని అనొచ్చు తనకి. ఎందుకంటే ఇప్పుడు ఎండ్‌కొస్తుంది సీజన్. సో, ఈ టైంలో కెప్టెన్ అయితూ అది కూడా ఎలా అవ్వింది, అది కూడా ఒక మెయిన్ పాయింట్‌గా కన్సిడర్ చేయాలి మనం. ఎందుకంటున్నానంటే స్ట్రగుల్ అవుతూ చివరికి కెప్టెన్ అవ్వడం వేరు. సింపుల్‌గా అవ్వడం వేరు. లక్‌తో అయ్యేవాళ్ళు వేరు. సపోర్ట్‌తో అయ్యేవారు వేరు. సో, ఇవన్నీ కేటగరీస్‌లో తను కష్టపడుతూ ప్రతి టాస్క్‌లో విన్ అయితూ సపోర్ట్ లేకుండా అంటే లైక్ అప్పటి వరకు సపోర్ట్ చేసిన జనం లాస్ట్ కెప్టెన్సీ స్టెప్ దగ్గర బ్యాకౌట్ చేశారు. సో, ఇప్పుడైతే 100% కష్టంతో కెప్టెన్ అయితే అయిందన్నమాట. సో, ఫైనల్‌గా కెప్టెన్ అయింది. హైప్ అయితే క్రియేట్ చేసుకుంది తను. అంటే తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అందరికీ తెలిసిందే. అందరికన్నా హైయెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయనకి. అండ్ ఒకానొక పాయింట్‌లో నిఖిల్ కూడా అన్నాడు. మీరైతే ఫ్యాన్స్ ఉన్నారు. సో, మీరైతే ఈజీగా సేవ్ అవుతారని చెప్పి. బట్ ఆ పాయింట్ తప్పంటాను. బట్ ఆయన మాట్లాడే పాయింట్ కరెక్టే. అక్కడ మాట్లాడకూడదు. బట్ ఆయన మాట్లాడే మాటైతే కరెక్టే. సో, నేనిక్కడ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పి మీరు ఓట్లేయడం మానేయకండి. మీకెవరికి నచ్చితే వాళ్ళకి ఓట్లేయండి. చెప్తూ ఇప్పుడు
బిగ్ బాస్ తీసుకున్న డెసిషన్ అంటే ఒక 1 డే ముందే తనని కెప్టెన్ చేయడం వల్ల ఓటింగ్ సిస్టమ్‌లో చాలా వరకైతే చాలా చేంజెస్ వచ్చాయి. తారుమారయింది. స్టార్టింగ్ తనుజ అండ్ కళ్యాణ్ ఓటింగ్‌లో ఐ మీన్ నామినేషన్‌లో ఉన్నప్పుడు ఓటింగ్ 5% తేడాతో ఇద్దరికి అటు ఇటు అవుతున్నాయి. బట్ ఇప్పుడు 20% డిఫరెన్స్ ఉంది. అండ్ ఇప్పుడు ఓటింగ్స్ క్లోజ్ అయిపోతాయి ఇంకొన్ని అవర్స్‌లో. సో, ఆ క్లోజ్ అవ్వడం వల్ల ఎలాగో కళ్యాణ్ సేవ్ అయిపోయినట్టే ఇంకా. సో, ఇప్పుడు తనుజ రావాల్సిన ఓటింగ్‌లు కూడా వేరే వాళ్ళకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ ఇమ్మాన్యుల్ అంటున్నాను. లైక్ సుమన్ శెట్టికెళ్ళొచ్చు. అండ్ ఎవరైతే ఇంకా ఓట్ చేయాలనుకుంటున్నారో మిగతా వాళ్ళకి అలాగా స్ప్లిట్ అవుతుంటది. సో, ఇంతవరకైతే బానే ఉంది. టాప్ 1, 2 ఆల్రెడీ డిస్కస్ చేసాం. టాప్ 1 పక్కాగా తనుజ ఉంటది. టాప్ 2 కళ్యాణ్ ఉంటాడు. టాప్ 3 ఇమ్మాన్యుల్ ఉంటాడు. ఒకవేళ, ఒకవేళ ఫ్యామిలీ వీక్ నెక్స్ట్ వీక్ ఏదైతే ఉందో, దానివల్ల తనుజకి ఇంపాక్ట్ పాజిటివ్‌గా ఉంటే మాత్రం టాప్ 1 కన్ఫర్మ్. తనే ఇంక విన్నర్. టాప్ 2 కళ్యాణ్ యాస్ యూజువల్ ఇందాక చెప్పినట్టే. ఒకవేళ తనుజ హైప్ క్రియేట్ అవుతూనే ఇక్కడ కళ్యాణ్‌కి కూడా ఒక పాజిటివ్ యాంగిల్ ఒక్కటే ఎక్కడైనా సరే పాజిటివ్ ఇంపాక్ట్ గాని హిట్ అయితే ఇంకా ఓటింగ్ సిస్టమ్‌లో రిజల్ట్స్ అనేది తారుమారు కూడా అవ్వచ్చు. ఎందుకంటున్నానంటే, ఒక చిన్న ఇంపాక్ట్ కళ్యాణ్‌కి కానీ ఇంక కొంచెం యాడ్ అయితే మాత్రం తను టాప్ 1లోకెళ్ళిపోయే ఛాన్స్ చాలా అంటే చాలా 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 ఉంది. సో, మీరు ఎవరికి ఓట్ చేయాలనుకుంటున్నారు? మీకు కళ్యాణ్‌ని విన్ చేయాలనుకుంటున్నారా? లేదా తనుజని విన్ చేయాలనుకుంటున్నారా? మీరు కామెంట్‌లో చెప్తూ వాళ్ళనైతే సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ వీక్‌లో మీకు తెలిసిపోద్ది ఇంక కన్ఫర్మ్‌గా టాప్ 1, 2 అండ్ 3 ఎవరుంటారో. నేనిప్పుడు ఏదైతే చెప్తున్నానో అది 90% కరెక్ట్ అవుతది. టాప్ 1లో తనుజ, టాప్ 2లో కళ్యాణ్ అండ్ టాప్ 3లో ఇమ్మాన్యుయల్. సో, ఇది మాత్రం పక్కా. నేను టాప్ 5 వరకు ఎళ్ళట్లేదు. ఎందుకంటే ఫేక్ రిజల్ట్స్ అయితే చెప్పాలనుకోవట్లేదు. నాకు పర్సనల్‌గా ఎవరైతే ఇష్టమో వాళ్ళ గురించి చెప్పేటట్టయితే నేను టాప్ 5 చెప్పేస్తాను ఎవరన్నది. బట్ నేను అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు మీ వరకే వదిలేస్తున్నాను. మీ ఫ్యామిలీ వీక్ తర్వాత గాని, ఈ ఫ్యామిలీ వీక్‌లో గాని మీరు ఓటింగ్ ఎవరికైతే ఎయ్యాలనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడే ఎసేయండి. ఎందుకంటే టాప్ 1, 2 అనేది ఈ 2 వీక్సే డిసైడ్ చేస్తుంది. అండ్ నేను చెప్తున్నాను నెక్స్ట్ వీక్ పక్కాగా కళ్యాణ్‌కి గాని, తనుజకి గాని మంచి హైప్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఒకవేళ అలా క్రియేట్ అయ్యుంటే, తనుజ కన్నా పాజిటివ్ ఇంపాక్ట్ కళ్యాణ్‌కి గాని క్రియేట్ అయితే మాత్రం పక్కా టాప్ 1 కళ్యాణ్ అని డౌట్ లేదు. సో, వీళ్ళిద్దరికి ఎక్కువ డిఫరెన్స్ కూడా లేదు. బట్ చెప్తున్నాను గదా! సో, అంతా మీ చేతుల్లోనే ఉంది. సో, ఎవరికి సపోర్ట్ చేయాలనుకున్నారో ఆలోచించి సపోర్ట్ చేయండి. అండ్ ఈ పర్టిక్యులర్ వీడియోని ఒక పాయింట్‌తో ఎండ్ చేద్దాం. ఒక 3 ప్రోమోస్ ఎసారు 'బిగ్ బాస్'. ఫస్ట్ ప్రోమో ఇవాళ చిల్డ్రన్స్ డే కాబట్టి, చిల్డ్రన్స్ రిలేటెడ్ ఒక ప్రోమో అయితే ఎసారు. బావుంది. కళ్ళంట నీళ్ళు కూడా తిరిగాయి. 1 అండ్ 2 ప్రోమోస్ చూసి. బట్ థర్డ్ ప్రోమో నార్మల్ టాస్క్ రిలేటెడ్, ఫన్నీ టాస్క్‌ల రిలేటెడ్ గురించి ఎసారు. విచ్ ఈస్ నాట్ గుడ్. ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ 2 ప్రోమోస్ ఏదైతే ఉన్నాయో, ఆ 2 ప్రోమోస్ చైల్డ్‌హుడ్ గురించి ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఒక ప్రోమో అయితే క్రియేట్ చేశారు. బావుంది. బట్ ఇక టాప్ 5 టాప్ 3 కంటెస్టెంట్స్ గురించే ప్రోమో ఎయడం అనేది బాధాకరం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కంటెంట్ ఈ టైంలో రావాలి. ఈ టైంలో ప్రోమో ప్రోమోలో కూడా కనబడేటట్టు ఉంటేనే ప్రజల్లోకి ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంటది. నేను దీంట్లో 'బిగ్ బాస్‌ని' తప్పు పట్టట్లేదు. అలాగని కంటెస్టెంట్స్ గురించి కూడా తప్పు పట్టట్లేదు. జరిగే సిట్యుయేషన్ చెప్తున్నాను. ఒకవేళ ప్రతి ఒక్కళ్ళ గురించి అంటే లైక్ ప్రతి ఒక్కళ్ళు ప్రోమోలో ఉండుంటే లైక్ అట్‌లీస్ట్ లైక్ 1 సెకండో, 2 సెకండ్‌లో క్లిప్‌లో ఆళ్ళు చెప్తున్నప్పుడు ఉంటే అట్‌లీస్ట్ ప్రజల్లోకి అందరూ ఎళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ జెన్యూన్ ఓటింగ్ అయితే క్రియేట్ అయ్యే ఉంటది. ఇప్పుడు ఆల్రెడీ 'బిగ్ బాసే' డిసైడ్ అయినట్టు టాప్ 1, 2, 3 అని తనుజ, కళ్యాణ్ అండ్ ఇమ్మాన్యుయల్‌ది ప్రోమో ఎక్కువ హైలైట్ చేయడం వల్ల ఆబ్వియస్‌గా 'బిగ్ బాస్' టీమ్ కూడా ఓకే. వీళ్ళే టాప్ 3 అని ఫిక్స్ అయిపోయినట్టు కనిపిస్తుంది ఆ ప్రోమోస్‌లో కూడా. సో, అది కొంచెం 'బిగ్ బాస్' తరపున ఒక నెగెటివ్ అని చెప్పొచ్చు. బట్ వాళ్ళు కూడా టీఆర్‌పీ గురించే కదా చేస్తారు ఏదైనా సరే. సో, వాళ్ళని కూడా తప్పట్లేదు మనం. బట్ యాహ్! ఇందాకల చెప్పినట్టు ఓటింగ్స్ చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎందుకంటే టాప్ 1, 2 తారుమారయ్యే అవకాశం చాలా ఉంది. సో, మీ చేతిలో ఉందింక అంతే. సో, ఈ పర్టిక్యులర్ వీడియో అయితే వీక్ అనాలిసిస్ చూసారు కదా! కెప్టెన్ అయితే తనుజ అయింది. అండ్ టాప్ 1, 2, 3 కూడా ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ మళ్ళీ చెప్పాలనుకోవట్లేదు. ఆల్రెడీ 10 సార్లు చెప్పుంటాను ఇప్పటికే. అండ్ ఈ ఫ్యామిలీ వీక్
కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుందని అనుకుంటున్నాను. అండ్ ఎలిమినేషన్ గురించి మాట్లాడదాం. ఎక్కువ సేపు పట్టదు. ఎలిమినేషన్ మోస్ట్‌లీ గౌరవ్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఉందన్నమాట. అందరికన్నా తక్కువ ఓటింగ్‌లో అయితే ప్రెజెంట్ ఉన్నాడు. ఇంకా ఓటింగ్ పోల్స్ క్లోజ్ అవ్వలేదు. సో, ఒకవేళ ఆయనకి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నాం అంటే లైక్ సేవ్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఇప్పుడే చేయండి. ఇంకా నెక్స్ట్ ఫ్యూ అవర్స్‌లోనే ఓటింగ్ క్లోజ్ అయిపోతుంది. సో, ఆ ఓటింగ్ అయితే గౌరవ్‌కి ఏద్దాం అనుకుంటున్న వాళ్ళు ఏసేయండి. అండ్ ఇప్పుడు లీస్ట్‌లోనైతే గౌరవ్ ఉన్నారు. అండ్ యాహ్! మోస్ట్‌లీ ఒకవేళ గాని ఇదే ఓటింగ్ సిస్టమ్, ఇదే ట్రెండ్ అయితే ఫాలో అయితే మాత్రం గౌరవ్ విల్ గెట్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద బిగ్ బాస్ హౌస్ ఇన్ వీక్ 10. సో, ఈ వీడియోకైతే ఇంతే. మళ్ళీ ఒక మంచి అప్డేట్‌తో మీ ముందుకొచ్చేస్తాను. టిల్ దెన్ సీ యూ. గుడ్ బై.